అమెరికా పోతే కోట్ వేసుకుంటాం, ఇండియా వస్తే పంచ కట్టుకుంటాం, బెంగాల్ పోతే పైజామా వేసుకుంటాం. రకరకాలుగా వేషధారణలు మారుతాయి. వాళ్ళ సంస్కృతిని పాటిస్తాం, అక్కడ వాళ్ళ భోజనం చేస్తాం, ఇక్కడ వీళ్ళ భోజనం చేస్తాం. వాళ్ళ పెళ్లి పద్ధతులకు మనం ఆశీర్వదిస్తాం, హాజరై ఆశీర్వదిస్తాం. ఇట్లాంటివి అనేక మిళితమై ఉంటాయి. అందుకే మన సంస్కృతుల్లో, సంగీతంలో, కళల్లో ఉన్న వైవిధ్యాన్ని అంతటినీ అర్థం చేసుకుని అన్నింటినీ సమాదరించినప్పుడే, సమంగా ఆదరించినప్పుడే అది గొప్ప సంస్కృతి అవుతుంది తప్ప ఇంకొకరిని కించపరచడం అనేది ఎప్పుడు ఉండకూడదు. దీన్ని మనం అన్నిటికీ వర్తింపజేయచ్చు. రాజకీయాలు కూడా వర్తింపజేయచ్చు, కులానికి వర్తింపజేయచ్చు, మతానికి వర్తింపజేయచ్చు. హిందూ మతం నాదే గొప్పది, ముస్లిం మతం నాదే గొప్పది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఇరాన్ పైన మొదటి ఏం చెప్పారు? ఇది ఒక రీజన్, అంటే ఒక రిలీజియస్ క్రుసేడ్ అన్నారు. అంటే మత యుద్ధం, ఇస్లాం మతం పైన క్రిస్టియన్ దాడి, దీన్ని తుదముట్టించడం ఆ లక్ష్యం అని చాలా మొదటి నుంచి జరిగినటువంటి చరిత్రలు అవి. వాటన్నింటిలో నేను పోవట్లేదు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దాడి అదేదో నిర్నామంలో వచ్చింది అనేది కాదు, చాలా మొదటి నుంచే సాగుతూ వచ్చింది. దాని పుట్టుపూర్వకాలు చాలా ఉన్నాయి. దాన్ని నిలబెట్టడం, ఆ నైక్యత నిలబెట్టడం అనేది సామ్రాజ్యవాదులకు, చమురు కంపెనీలకు, వాళ్ళ ఆధిపత్యానికి అవసరం. ఎవరైనా ఆకలికి ఆకలేస్తే ప్రభువులకు నష్టం, పరిపాలించే వాళ్ళకి నష్టం, కష్టం. ఆకలే కేకలేసేవాడు ఏకంగా కేకలేయకుండా అందులో కులాన్ని వేరు చేస్తే, మతాన్ని వేరు చేస్తే కేకలు పలచబడిపోతాయి, దాని సౌండ్ తగ్గిపోతుంది. అందుకే అణచివేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. అణచివేత అంటే చాలా మంది అనుకుంటారు పోలీసులు లాఠీ దెబ్బలు అణచివేతని, కేసు పెట్టి కోర్టుకు పంపడం, జైలు పంపడం అణచివేతని, లేక ఎదుటివాడిని మాట్లాడకుండా చేయడం అణచివేతని, భాష వాక్ సభా స్వాతంత్రాలు లేకుండా చేయడం అణచివేతని, అవి మరీ నిరంకుశ రూపాలు. కానీ చాలా నైస్గా అణచివేసే రూపాలు ఉన్నాయి. నీకు నువ్వే అంగీకరించే రూపాలు. నువ్వు దళితుడివి, అంటరాని వాడివి అనేది అగ్రకులం వాడే కాదు, అంటరాని వాడు అవునయ్యా ద్వారా నేను అంటరాని వాడిని, నేను దూరంగానే ఉండాలంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పేదవాడిని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాల్సిన వాడిని నీకు ఎదురు తిరగకూడదు అని అంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీతులు వచ్చాయి, కులాల పేరుతో నీతులు వచ్చాయి, మతాల పేరుతో నీతులు వచ్చాయి, చిన్న కులాలని దూషిస్తూ నీతులు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. అవన్నీ చెప్పలే ఇక్కడ. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? అంటే వాళ్ళలో వాళ్ళ మానసిక స్థితిని, మేము చిన్నవాళ్ళం, నీచులం, తక్కువ వాళ్ళం, ఎదుటి వాళ్ళని ఎదురు తిరగకూడదు, పెద్దవాళ్ళు గౌరవిస్తేనే. ఎందుకు గౌరవించాలి? పాత జన్మలో పాపం చేస్తున్నావు కాబట్టి, పాత జన్మలో పాపం చేస్తున్నావు కాబట్టి మళ్ళీ వచ్చే జన్మ చెప్తారు వీళ్ళు. ఎందుకంటే వచ్చే జన్మలో మంచి పుట్టాలంటే ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పినట్టు వినాలి, తక్కువ గుణం ఎక్కువ గుణం పాటించాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు. దేవుడి గురించి మాట్లాడలేదు, దేవుడు దయ్య గురించి మాట్లాడలేదు, దేవుడికి నాకు పంచాయతీ లేదు, గట్టిగా అనకండి లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనుషుల్ని చీల్చుంచడానికి జరుగుతున్న ఎత్తుగడలు ఇవన్నీ. చీల్చుంచడం ఎందుకంటే వాళ్ళ పెత్తనం సాగడానికి వాడు అడ్డం కాబట్టి, ఐక్యత అడ్డం కాబట్టి ఈ మాటలు చెప్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. జీసస్ క్రైస్ట్ గురించి అందరూ వినుంటారు. పేదల తరఫున పోరాడేవాడు, పేదల కష్టాలను చూడడానికి ప్రయత్నించిన వాడు, రాజుల్ని, రాజరికాలని, వాళ్ళు సాగించే దోషాలని వ్యతిరేకించినవాడు, అందుకోసం శిలువ వేయబడినవాడు. ఆనాటి శిక్షించే పద్ధతి శిలువ, ఒక ఎస్కే కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగిన ప్రతివాడిని ఆ రకంగా శిలువలు వేశారు. అక్కడ ఎంగెల్స్ అని మార్క్సిస్ట్ తత్వవేత్త ఒక పుస్తకం రాశాడు, ఎర్లీ క్రిస్టియానిటీ దాని పేరు. ఈ పేదరికము, ధనవంతులు, ఈ తేడాలన్నీ పరిష్కారం కావాలి, కష్టాలన్నీ పోవాలని వాళ్ళు కోరుకుంటారు, వీళ్ళు కోరుకుంటారు. కానీ ఈ కష్టాలన్నీ పైకి పోయిన తర్వాత దేవుడు తీరుస్తారని వాళ్ళు అంటారు, పైకి పోవడం కాదు ఇక్కడే తీరాలంటారు కమ్యూనిస్టులు. అది వాళ్ళకు వీళ్ళున్న తేడా. అది నేను చెప్తుంది ఇప్పుడున్న క్రిస్టియన్ గురించి కాదు, ఇప్పుడున్న హిందూ మతాల గురించి కాదు. క్రిస్టియనిటీలో మొదటి 10 సూత్రాలు తర్వాత క్రిస్టియనిటీలో మొదటి 10 సూత్రాలు తర్వాత చాలా మారిపోయినాయి. కాల్పనిక కథలు చాలా వచ్చినాయి. ఓ క్రిస్టియన్ బైబిల్లోనే కాదు,
భాగవతంలో వచ్చినాయి, భారతంలో వచ్చినాయి, రామాయణంలో వచ్చినాయి, అట్లాగే ఖురాన్లో కూడా వచ్చినాయి. కానీ ఇవన్నీ పాలక వర్గాల ప్రయోజనాల కోసం, లాభాల కోసం, పేద ప్రజలు అణిచిఉంచడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. అందుకే సాంస్కృతికంగా ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా నేను ఉపన్యాసం చెప్తే మీరు వినటం కంటే కూడా ఒక నాటికి చెప్తే చాలా ఆసక్తిగా వింటారు. నాకు తెలుసు మీరు ఎంత తొందరగా ముగిస్తాడా, నాటికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అది ఉపన్యాసానికి నాటికి ఉన్న తేడా. కాబట్టి ఉపన్యాసం కొంతమందికి మాత్రమే ఆసక్తి కలిగించవచ్చు, నాటికి అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. కాబట్టి అందరికీ ఆసక్తి కలిగించే ఆ రూపంలో ప్రజల్లోకి వెళ్లి చైతన్యం కలిగించడం అనేది అభ్యుదయ కళాకారులందు లక్షణంగా ఉండాలి.